ఏది చెప్పండి ఒకసారి. ఎక్కడ ఎక్కడుంది? హలో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో నేను కంబైన్ చేశాను కదండి సార్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో కంబైన్ చేసామా? అదే, ఓకే ఓకే. లాస్ట్ దా ఫస్ట్ దా? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కి వేరేది కంబైన్ చేశాను సార్. ఓకే, ఇక్కడ చెప్పండి. వైసిఈటి సార్. ఓఎల్ వైసిఈటి వైసిఈటి సిఈటి ఏమంటున్నారు మీరు? వైసిఈటీనా సిఈడినా? సిఈటి సార్, అదే సార్. ఓకే, దీనికి ఏముంది అంటే నేను జెడ్హెచ్పి అని కూడా క్రియేట్ చేశాను సార్ కంపెనీ. అది చెప్పండి ఫస్ట్. జెడ్హెచ్పి అంతే. అవును అంతే. ఓకే, దీనికి రిఫరెన్స్ సేల్స్ ఆర్గనైజేషన్స్ ఇవ్వండి. హెచ్పి జెడ్పిహెచ్పి ఇచ్చాను సార్. జెడ్పి. ఓకే, అంతే. జస్ట్ ఇవ్వు. రిఫరెన్స్ సేల్స్ ఆర్గనైజేషన్ ఫస్ట్. రిఫరెన్స్ సేల్స్ ఆర్గనైజేషన్ ఇవ్వలేదు మీరు. ఈ స్టెప్పే చేయలేదంట. జెడ్హెచ్పిలో ఇగో ఈ స్టెప్పే చేయలేదు. నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు జెడ్హెచ్పి తీసుకుంటే సరిపోతుంది. ఇది హెచ్పి, జెడ్పి కూడా మర్చిపోయచ్చాను. ఓకే, నో ప్రాబ్లం. హెచ్పి జెడ్పి. ఓకే, ఎస్, ఓకే, అయిపోయింది కదా. ఓకే. మిగతా డివిజన్ అనేది మీరు చేసుకోండి. అంటే నేను ఇది క్రియేట్ చేసేటప్పుడు సార్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ వస్తుందా సార్? ఇది జనరల్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఇష్యూ అని వస్తుంది. నేను మెసేజ్ చేశాను. జనరల్ ఆర్డర్ టైప్ ఇప్పుడు ఇక్కడ వస్తుందా? ఎక్కడ వస్తుందా? ఎలా చెప్తే నేను చేస్తాను. పోనీ వర్డింగ్ చెప్పండి. జనరల్ ఆర్డర్ టైప్ ఫస్ట్ క్రియేట్ జనరల్ సేల్స్ ఆర్గనైజేషన్ ఫస్ట్ సెట్ దెన్ కమ్ టు ద రిఫరెన్స్ అని ఉందా సార్? ఇప్పుడు నాది వైసిఈటి సార్, అది కంపెనీ. ఓకే, వైసి దాని ఏమంటారు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఓకే, డివిజన్ వైసి ఇచ్చాను సార్. వైసిటి ఇది మీది. ఓకే, ఇందులో లేదు అసలు. ఫస్ట్ వైసిటి ఇందులో లేదు అసలు. సరే, న్యూ ఎంట్రీ వైసిటి. మీ రిఫరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి? వైసి. ఇది వైసి, ఇది కూడా వైసి. ఓకే, డివిజన్. ఓకే, వైసి అది ఎంటర్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. ఎస్, మీరు ఫస్ట్ ఈ కాంబినేషన్ లో సేల్స్ ఏరియా లేదు అని చెప్తుంది ఫస్ట్. ఓకే ఓకే. అసలు ఫస్ట్ ఈ కాంబినేషన్ లో జనరల్ సేల్స్ ఏరియా లేదు అని చెప్తుంది. అంటే ఏంటి? మీరు ఇప్పుడు చెప్తున్న వైసి కాంబినేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో లేదు. అసైన్మెంట్ లో మీరు చేయలేదంట. అది అంటుంది.
YCET. Okay, let's continue with this. YCET, YC తో YC ఉంది కదా, అవును సార్. ఉంది కానీ అది చచ్చిపోతుంది. లెట్ మీ క్రియేట్ వన్స్ అగైన్ న్యూ ఎంట్రీ YCET YC అండ్ YC. అది కాపీ అయి ఉంటుంది, మళ్ళీ క్రియేట్ చేయాలి. ఆ పైనవన్నీ తీసారా దానికి? చేశాను సార్. ఓకే, YCET YC వార్. ఎందుకు ఫస్ట్ ఈజ్ జనరల్ సేల్స్ ఏరియా? ఒక్క నిమిషం ఉండండి, దీని పైన నాకు ఇంత సార్ చూడాలి. YCETకి YCకి YC పెట్టారు ఇక్కడ. ఓకే, డివిజన్ లెవెల్లో YCET YCకి YC పెట్టలేదు, మీరు YE పెట్టారు ఇక్కడ. ఎలా వస్తుంది? ఓకే సార్. ఇక్కడ YC కదా పెట్టాల్సింది. ఎస్ సార్. అది మొత్తుకుంటుంది, అది అందుకే పైన చేసి. Okay, right. Let me continue. ఇప్పుడు వస్తుంది. ఎస్ సార్. Okay, I have saved for you. All right. Just me. థ్యాంక్ యూ. Right. Okay. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ నిన్న ఎక్కడ వరకు చేసాం? సేల్స్ ఆర్డర్ వరకు వచ్చింది. అందరికి వచ్చిందా? సేల్స్ ఆర్డర్ వరకు ఏమన్నా ఇష్యూ ఉందా? వచ్చింది సార్. అక్కడ దాకా వచ్చిందా? కస్టమర్ని ఇవ్వాలి, మెటీరియల్ని ఇవ్వాలి, క్వాంటిటీ ఇవ్వాలి, మిగతాదంతా అది తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా ఇక్కడ వరకు వచ్చారా? ఇక్కడ వరకు చెప్పండి. ఇక్కడ వరకు వచ్చారా అందరూ? ఓకే, సో ఐఎమ్ జస్ట్ ఎవరన్నా ఏమన్నా మాట్లాడుతున్నారా నాతో? ఓకే, రైట్. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఇక్కడ? ఓకే, ప్లాంట్ డిటర్మినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ప్లాంట్ డిటర్మినేషన్ అంటే ఇప్పుడు నా దగ్గర 2 ప్లాంట్లు ఉన్నాయి. చూడండి డిజైన్ ఎలా ఉందంటే, ఇది మేబీ తెలంగాణలో ఒక ప్లాంట్ ఉంది, ఏపీలో ఒక ప్లాంట్ ఉంది అనుకుందాం వచ్చేసి. ఓకే, నేను విజయవాడ నుంచి ఆర్డర్ చేశాను. ఇప్పుడు నాకు ఏ ప్లాంట్ పిక్ అవ్వాలి? ఇక్కడ హైదరాబాద్లో ఉంది, ఇది విజయవాడలో ఉంది ప్లాంట్. నాకు ఇప్పుడు ఏ ప్లాంట్ పిక్ అవ్వాలి? హైదరాబాద్ ప్లాంట్. కరెక్ట్? ఏపీది కదా సార్. ఓకే, ఉంటే ఏమైంది? ఏపీలో ఉన్నప్పుడు విజయవాడ ప్లాంట్ పిక్ చేయాలంటారు మీరు, అంతేనా? అంటే అది డిపెండ్స్ ఆన్ డెలివరీ షిప్పింగ్. అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడే ఉంది, ఇక్కడ కూడా అయ్యే ఉన్నాయి. నో డిఫరెన్స్. ప్లాంట్ 2 ప్లాంట్లు, నో డిఫరెన్స్, సేమ్ ప్రాసెస్. ఏ ప్లాంట్ పిక్ అవుతుంది? విజయవాడ ప్లాంట్ పిక్ చేస్తుంది కదా. విజయవాడ ప్లాంట్ని ఎందుకు పిక్ చేయాలి? స్పీడ్ డెలివరీయా? ఓకే, నెక్స్ట్
అంతేనా? ఇంకేం ఆప్షన్స్ ఏం లేవా? ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ తగ్గుతాయి కదా నాకు. ఓకే. దానివల్ల నాకేం లాభం? కంపెనీకి కదా ప్రాఫిట్ వస్తది కదా! కరెక్ట్. కంపెనీకే కదా ప్రాఫిట్ వచ్చేది దానివల్ల. సో, విచ్ ఎవర్ ద లెస్ ఏరియా నీకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హి విల్ గెట్ ద డెలివరీ ఫాస్ట్. సో, కంపెనీకి ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, ట్రాన్స్‌పోర్టేషన్ టైమ్ 2 తగ్గిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, కంపెనీ విల్ గెట్ ద బెనిఫిట్ ఔట్ ఆఫ్ దట్. సో, ఇప్పుడు నేను దీన్ని విజయవాడ ప్లాంట్ కాదు, హైదరాబాద్ ప్లాంట్ అని సెలెక్ట్ చేస్తే ఇవన్నీ ఎక్కువైపోతాయి కదా! కానీ సిస్టమ్ ఆటోమేటిక్‌గా అది విజయవాడ ప్లాంటే అని చెప్తుంది. అంటే ఆటోమేటిక్‌గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజయవాడ ప్లాంట్‌నే పిక్ చేశానని చెప్తుంది. అది ఎలా సాధ్యం అవుతుంది? అది ఎలా సాధ్యం అవుతుంది అంటే దేర్ ఇస్ ఎ ప్లాంట్ డిటర్మినేషన్. ఫస్ట్ స్టాండర్డ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇది ఇంపార్టెంట్ మర్చిపోవద్దు. ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇంటర్వ్యూ క్వెషన్ ఇది. ప్లాంట్ డిటర్మినేషన్. హౌ సిస్టమ్ ఈస్ డిటర్మైనింగ్ ప్లాంట్ ఇంటూ ద సేల్స్ ఆర్డర్. లేదా ప్లాంట్ డిటర్మినేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్తారు. ఏదైనా అవనివ్వండి. సేల్స్ ఆర్డర్‌లోకి ప్లాంట్ ఎలా వస్తుంది పోనీ? ఏది చెప్పినా అది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ దేర్ ఇస్ ఎ సీఎంఐఆర్. కొంచెం సేపు దీన్ని మర్చిపోండి. ఓకే. రెండోది కస్టమర్ మాస్టర్. మూడోది మెటీరియల్ మాస్టర్. ఓకే. దీని గురించి మనం ఇన్ డెప్త్‌గా చెప్పుకుంటాం తర్వాత. ప్రెజెంట్ ఇది ఒక్కటి మాత్రం రాసుకొని పెట్టుకోండి. ఏం చేస్తుందంటే సీఎంఐఆర్ ఫస్ట్ సిస్టమ్ సిఎంఐఆర్ అనే ఒక కాన్ఫిగరేషన్ ఉంది. కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్. ఓకే. ఈ కాంబినేషన్ లో అంటే ఇదొక కాన్ఫిగరేషన్ పార్ట్ అన్నమాట. మాస్టర్ డేటా ఇది కూడా. ఓకే. ఇందులో మనం ప్లాంట్ ఇస్తాం. ఈ కాంబినేషన్ లో ఇక్కడ ఒకవేళ సిస్టము ఇందులో మీరు గనక ఇది మెయింటైన్ చేయకపోతే ఇప్పుడు మనం మెయింటైన్ చేయలేదు కదా! అందుకని ఇది ఫెయిల్ అయిపోద్ది. అంటే ఇది లేదని చెప్తుంది సిస్టమ్. నెక్స్ట్ ఏం చేస్తదంటే సిస్టమ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్‌కొస్తది. నెక్స్ట్ స్టెప్‌కొచ్చి కస్టమర్ మాస్టర్‌లో మనం ఎక్కడైనా ప్లాంట్ ఇచ్చామా లేదా అని చూస్తుంది. అసలు కస్టమర్ మాస్టర్‌లో ప్లాంట్ ఉందా? వాడు పిచ్చి కాకపోతే. కస్టమర్ మాస్టర్‌లో ఎక్కడైనా ప్లాంట్ ఉందా? ఎక్కడైనా డెలివరింగ్ ప్లాంట్ ఉందా అసలు కస్టమర్ మాస్టర్‌లో? ఉండదు కదా! ఉందా లేదా? ఏం నిఖిల్? నో సార్. గణేష్? సందీప్? నివేదిత గారు? కస్టమర్ మాస్టర్‌లో ఎక్కడైనా ప్లాంట్ ఉందా అసల? ఉండదు కదా! ఎయిర్ మాస్టర్‌లో ఉంటుంది సార్. ఉంది కదా! ఏమంటారు? మీరందరిని కస్టమర్స్‌ని క్రియేట్ చేశారు కదా! అయితే యెస్ సార్. కస్టమర్స్ మరి క్రియేట్ చేసినప్పుడు మీకు కస్టమర్ ప్లాంట్ కనపడలేదా మీకు? డెలివరింగ్ ప్లాంట్ అని కూడా హింట్ ఇచ్చాను మీకు. యూ హావ్ టు బి మీరు అలర్ట్‌గా ఉండట్లేదు. ఆ! ఇక్కడ సేల్స్ ఏరియా డేటాలో షిప్పింగ్‌లో ఇక్కడ అదే కదా ఇచ్చాను డెలివరింగ్ ప్లాంట్. ఇది అదే కదా! మీరు చదవలేదా అయితే? డెలివరింగ్ ప్లాంట్ ఇక్కడ ఉంది కదా! ఓకే. అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ గనక ఇది ఫెయిల్ అయిపోతే, ఇది ఒకవేళ ఇక్కడ కూడా నేను మెయింటైన్ చేయలేదు. ఇక్కడ కూడా నేను మెయింటైన్ చేయలేదు. నెక్స్ట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మెటీరియల్ మాస్టర్ దగ్గరకొస్తది ఇక. మెటీరియల్ మాస్టర్‌లో ప్లాంట్ ఉందా? మెటీరియల్ మాస్టర్‌లో ప్లాంట్ ఉందా లేదా?
మెటీరియల్ మాస్టర్ లో సేల్స్ ఆర్గ్ 1 స్క్రీన్ లో డెలివరింగ్ ప్లాంట్ అని చెప్పేసి ఒక దగ్గర ఉంది. ఇక్కడ కూడా ఉంది. సిస్టమ్ ఏం చేస్తుంది, మెటీరియల్ ప్లాంట్ ని ఇక్కడ నుంచి పిక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మీరు మెయింటైన్ చేయలేదు, సో ఎండ్ రిజల్ట్ ఏంటంటే నో ప్లాంట్ కుడ్ బి డిటర్మైన్డ్ అని చెప్పేసి మీకు ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. ఎర్రర్ దానివల్ల ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేదు, మిమ్మల్ని ప్లాంట్ డిటర్మైన్ అవ్వలేదు, ఈ సేల్స్ ఆర్డర్ ఇంక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సింది. ఇంకా ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి పిక్ చేయాలి, ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి డెలివరీ చేయాలో తెలియదు ఎవరికి. సో ఫస్ట్ థింగ్ ప్లాంట్ డిటర్మైన్ అయితేనే మిగతావన్నీ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ మెటీరియల్ ఆ పర్టికులర్ ప్లాంట్ లో ఉంది అని చెప్పి చూపిస్తేనే, స్టాక్ కన్ఫర్మ్ అయితేనే మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలుగుతారు. ఇది ఫెయిల్ అయిపోతే, ఇక్కడ ఇదే ఫెయిల్ అయిపోతే మీరు నెక్స్ట్ స్టెప్స్ లోకి వెళ్ళలేరు అనమాట. ఓకే, సో సిస్టమ్ ఈ సీక్వెన్స్ లో చెక్ చేస్తుంది. ఇది సీక్వెన్స్, ఇందులో దీని పైకి ఇది కిందకి మారదు. ఇది సీక్వెన్స్, సిస్టమ్ స్టాండర్డ్ సీక్వెన్స్. ఇది ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి. ఇది ఫెయిల్ అయిపోతే ఇది దీనికి వస్తుంది, ఇది ఫెయిల్ అయిపోతే దీనికి వస్తుంది, ఇది ఫెయిల్ అయిపోతే ప్లాంట్ లేదని చెప్తుంది. ఇంకా అంటే ఎక్కడ ప్లాంట్ మెయింటైన్ చేయలేదు, సో నేను ఐడెంటిఫై చేయలేను నువ్వేం మాట్లాడుతున్నావా అని చెప్పేసి. అంటే ఏం మెటీరియల్ అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎక్కడ ప్లాంట్ లేదు, నేను ఎక్కడ ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ సేల్స్ ఏరియా? Unique combination of sales organization, distribution, and channel division. Okay, next. నెక్స్ట్ ఎవరున్నారు? ఇది అయిపోయిన తర్వాత సెకండ్ డిటర్మినేషన్. ప్లాంట్ తెలిసిపోయింది. ప్లాంట్ తెలిసిపోయినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏ షిప్పింగ్ పాయింట్ నుంచి దీన్ని డెలివరీ చేయాలి, లేకపోతే ఏ స్టోరేజ్ లొకేషన్ నుంచి డెలివరీ చేయాలి. రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏ స్టోరేజ్ లొకేషన్ నుంచి పిక్ చేయాలి. ఓకే, ఐ విల్ డ్రా ద పిక్చర్ ఆన్సర్. ఇప్పుడు ఏంటి క్వశ్చన్? దిస్ ఇస్ మై ప్లాంట్. ఇమాజిన్ దీనిలో ఐ హ్యావ్ స్టోరేజ్ లొకేషన్ 1, స్టోరేజ్ లొకేషన్ 2, స్టోరేజ్ లొకేషన్ 3, 4, 5 చాలా ఉన్నాయి. అదేవిధంగా షిప్పింగ్ పాయింట్ 1, షిప్పింగ్ పాయింట్ 2, షిప్పింగ్ పాయింట్ 3 ఉన్నాయి అనుకుందాం. Plant తెలిసిపోయింది. Yes, this is a Vijayawada plant. I know. So this customer belongs to Vijayawada because in the customer master he maintained Vijayawada. So this plant is Vijayawada. So a plant, this is the plant అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ప్లాంట్ లోపల ఏముంది? ప్లాంట్ లోపల బయట ఏదైనా ఆ ప్లాంట్ కనెక్ట్ అయినటువంటి దెర్ ఇస్ ఏ 5 స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఎక్కడి నుంచి పిక్ చేయాలి? ఏ స్టోరేజ్ లొకేషన్ నుంచి నేను పిక్ చేయాలి మెటీరియల్? సిస్టమ్ చెప్పాలి. సిస్టమ్ తెలియకపోతే చెప్పకపోతే అది ఏ స్టోరేజ్ లొకేషన్ నుంచి పిక్ చేసుకోవాలో దానికి తెలియదు. షిప్పింగ్ పాయింట్, ఏ షిప్పింగ్ పాయింట్ దగ్గరికి పంపించాలి దాన్ని? ఏ స్టోరేజ్ లొకేషన్ లో పిక్ చేయాలి, ఏ షిప్పింగ్ పాయింట్ దగ్గరికి పంపించాలి? సో ఈ రెండింటికి మళ్ళీ 2 డిటర్మినేషన్లు ఉన్నాయి. దీన్ని షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ అంటారు, దీన్ని ఎస్లాక్ అంటే స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ అంటారు. ఓకే, లెట్స్ రైట్ దట్ ఆల్సో. ఓకే, షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్. ఏంటి షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్? దీనికి ఒక టీ కోడ్ ఉంది. OVL2 is the T code.
Okay, OVL2 is the T code. OVL2. This is also interview question. OVL2. Okay, OVL2 లో ఇది OVL2. OVL2 లో అంటే దీని కొంచెం డెప్త్ ఎక్స్ప్లెనేషన్ నేను మళ్ళీ మనకి ఇది రిపీట్ అవుతుంది, అక్కడ మళ్ళీ కవర్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి నేను అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ. ఇందులో దెర్ ఇస్ ఏ 1 2 3 థింగ్స్ ని మ్యాచ్ చేస్తే షిప్పింగ్ పాయింట్ వస్తుంది. ఏంటి ఆ 3 థింగ్స్? షిప్పింగ్ కండిషన్స్, లోడింగ్ గ్రూప్, ప్లాంట్ ఈజ్ ఈక్వల్ టు షిప్పింగ్ పాయింట్. ఏంటండి ఏమేమి ఉన్నాయి? షిప్పింగ్ కండిషన్, లోడింగ్ గ్రూప్, లోడింగ్ గ్రూప్, ప్లాంట్. ప్లాంట్. ఇవి ఎక్కడైనా చూసామా మనం? ఈ పదాలు విన్నామా ఎప్పుడన్నా? విన్నావా లేదా? మాట్లాడరు. టెక్స్ట్ చేయకండి. నేను చూడలేదు. ఎస్, ఓకే. సో ఎక్కడ విన్నాం ఇది? ఈ షిప్పింగ్ పాయింట్స్, షిప్పింగ్ కండిషన్స్, లోడింగ్ గ్రూప్ మీకు గుర్తుందా? ప్లాంట్ క్లాస్ లో షిప్పింగ్ పాయింట్ ఎలా డిటర్మైన్ అవుతుంది అంటే ఇదే షిప్పింగ్ పాయింట్ కి నేను ఇలా పంపించాలి అని చెప్పి బేస్డ్ ఆన్ వాట్? షిప్పింగ్ కండిషన్స్, లోడింగ్ గ్రూప్ ఎలా లోడ్ చేస్తున్నారు, ఎవరు లోడ్ చేస్తున్నారు ఈ మెటీరియల్స్ ని, ఆటోమేటిక్ మిషన్స్ లోడ్ చేస్తున్నాయా, డ్రైవర్స్ లోడ్ చేస్తున్నాయా అని చెప్పేసి మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా. సో బేస్డ్ ఆన్ ది షిప్పింగ్ కండిషన్స్, బేస్డ్ ఆన్ ది లోడింగ్ గ్రూప్ నా షిప్పింగ్ పాయింట్ డిటర్మైన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వాట్ ఈజ్ మై షిప్పింగ్ కండిషన్స్? నేను ఎక్కడ ఇచ్చాను షిప్పింగ్ కండిషన్స్? షిప్పింగ్ కండిషన్స్ ఎక్కడ ఇచ్చాను? 01. A01. ఎవరు ఎందుకు కస్టమర్ మాస్టర్ గురించి మాట్లాడలేదు? ఎవరు? మీరు చాలా కస్టమర్స్ క్రియేట్ చేశారు కదా, అందరూ నా కోసం క్రియేట్ చేశారా ఏంటి కస్టమర్స్ అందరినీ? కోసం అయితే క్రియేట్ చేయొద్దు కస్టమర్స్ ప్లీజ్. కస్టమర్స్ ఇక్కడ షిప్పింగ్ లో సేల్స్ ఏరియా ట్యాబ్ లో షిప్పింగ్ లో మీరు ఇచ్చింది షిప్పింగ్ కండిషన్స్ కదా 01. సందీప్ గారు, పని పీటర్, అజయ్. ఎస్ సార్, అవును సార్. మరి మాట్లాడరే స్టాక్ కదా. ఓకే, 01 లోడింగ్ గ్రూప్ ఎక్కడ ఇచ్చాము మనం? ఐ థింక్ ఇది కస్టమర్ మాస్టర్ లో. కస్టమర్ మాస్టర్ లోనా? A01. ఓకే, నా మెటీరియల్ మాస్టర్ లో సేల్స్ అండ్ జనరల్ ప్లాంట్ లో మీరు ఇక్కడ 0001 ఇచ్చారు. అసలు మీరు కనీసం ఏ ఫీల్డ్ ఇస్తున్నాం కూడా చదవలేదు. అయితే మీరు జస్ట్ అక్కడే ఉంది, ఇక్కడ ఎంటర్ చేశారు మీరు. ఆ డేటా ఎంట్రీ జాబులు మనకొద్దు, నాకొద్దు. డేటా ఎంట్రీ కస్టమర్స్, డేటా ఎంట్రీ మెటీరియల్స్ నాకొద్దు, నాకు అవసరమే లేదు అవి. డేటా ఎంట్రీకి నేర్చుకోకండి, డేటా ఎంట్రీలు వేస్ట్. డేటా ఎంట్రీ కోసమే నేను మీకు షీట్ ఇచ్చాను. డేటా ఎంట్రీ వేస్ట్. మీరు చదువుతారంటే ఫీల్డ్ కనీసం ఎంట్రీ చేసిన ఫీల్డ్స్ చదవాలి మీరు. కనీసం ఏం ఎంటర్ చేస్తున్నావో కూడా చదవకుండా మీరు ఎంటర్ చేశారు. అయితే అలా చేయొద్దు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఓన్లీ జస్ట్ సిస్టమ్కి మాత్రమే.
అంటే సిస్టమ్ స్టేటస్ లో కంప్లీటెడ్ మాత్రం కనబడుతుంది. నాకు వద్దది 001. తర్వాత ఏ ప్లాంట్ మనం చెప్తున్నాం ZSUN. సో ఈ కాంబినేషన్ లో ఏ షిప్పింగ్ పాయింట్ రావాలి? నాకున్నది ఒకటే ఒక షిప్పింగ్ పాయింట్ ఇప్పటికి. సో ఈ కాంబినేషన్ లో ZSUN రావాలి. సో అది నేను ZSUN మార్చాను ఇక్కడ. ఈ కాంబినేషన్ లో ZSUN రావాలి. సో ఐ చేంజ్ ఇట్ ZSUN. ఓకే ఫైన్. సో లెట్స్ సేవ్ ఇట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్స్ వైజ్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎలా? ఒక కస్టమర్ లో షిప్పింగ్ కండిషన్స్ 01 అంటే నార్మల్ డెలివరీ అనుకోండి, 02 ఈజ్ ఏ ఫాస్ట్ డెలివరీ అనుకోండి. అప్పుడు నా దగ్గర 2 షిప్పింగ్ పాయింట్లు ఉన్నాయి. సో కాంబినేషన్ ఎలా వస్తుంది ఇక్కడ? నా దగ్గర 2 షిప్పింగ్ పాయింట్లు ఉన్నాయి. Z1, Z2 ఇస్ ద షిప్పింగ్ పాయింట్ అన్నమాట. ఓకే, ఇలా అనుకోండి. Z1 ఓకే, Z11, Z22. సో ఇది నా షిప్పింగ్ పాయింట్. ఇది ఫాస్ట్ డెలివరీ చేయడానికి వస్తుంది, ఇది స్లో డెలివరీ చేయడానికి వస్తుంది. అంటే మేబీ అక్కడ ట్రక్ ఫెసిలిటీస్ అవన్నీ, మ్యాన్ పవర్ ఫెసిలిటీస్ అవన్నీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ నార్మల్ గా ఉంటుంది. అందులోనూ ఇది 24 అవర్స్ వర్క్ చేస్తుంది, ఇది ఓన్లీ 12 అవర్స్, మేబీ హాఫ్ డే, మేబీ 12 అవర్స్ వర్క్ చేస్తుంది అనుకుందాం. సో ఈ కాంబినేషన్ ప్రకారం నేను కస్టమర్ మాస్టర్లో ఎలా పెట్టుకున్నానంటే, కస్టమర్ మాస్టర్లో 01 అంటే ఫాస్ట్ స్లో అని, 02 అంటే స్పీడ్ అని పెట్టాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ కాంబినేషన్ ఎలా వస్తుంది? ఇక్కడ షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ ఎలా వస్తుంది? Z2 0001 ZSUN ZSUN. జెడ్ ఎక్కడ ఉంది ఇక్కడ? 02 0001 ZUSN ZSUN ZSUN. ఇదే ఇంత వస్తుంది నాకు ప్లాంట్ ZSUN. ఓకే, అదే ZSUN షిప్పింగ్ పాయింట్ ఏం రావాలి? ZSUN. ఇక్కడ ఫాస్ట్ Z22 కదా, ఎందుకంటే ఇది ఫాస్ట్ దీనికి పెట్టాం కాబట్టి ఈ కాంబినేషన్ ఇస్తున్నాం. 01 0001 ZSUN Z111 ఇస్ ఫర్ దిస్ కాంబినేషన్. అంటే మీరు ఇంకొకసారి ఈ కాంబినేషన్ మెయింటైన్ చేస్తే చాలు, కొత్త ఆకలి మెయింటైన్ చేయక్కర్లేదు వచ్చి. ఎందుకు? ఈ కస్టమర్ మాస్టర్ లో మాస్టర్ డేటా క్రియేషన్ టైంలోనే దిస్ కండిషన్స్ విల్ బి చేంజ్డ్. అంతే కదా, మాస్టర్ డేటా లెవెల్లో ఇప్పుడు ఇందాక చూపించిన షిప్పింగ్ టైంలో 01 పెట్టిన కస్టమర్స్ అందరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫాలో ఆన్ దిస్ షిప్పింగ్ పాయింట్. 02 లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దే ఆర్ గోయింగ్ టు ఫాలో ఆన్ దిస్ షిప్పింగ్ పాయింట్ కదా, అంతేనా? Yes, sir. నెక్స్ట్ అది ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వర్క్స్ ఉన్నాయి ఇక్కడ? నిఖిల్, మహేందర్ రెడ్డి గారు, స్వామి, ఎనీ డౌట్స్? No, sir. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్. దీనికి కూడాను టీ కోడ్ ఉంది. ఇది కూడా టీ కోడ్. ఇది మనం చెయ్యము, ఇది మనం చెయ్యము. ఇది ఎంఎం కన్సల్టెంట్ చేస్తాడు. ఓకే, ఓవిఎల్ కానీ మనకి తెలియాలి. OVL3 ఇది దాని పక్కనే ఉంటది. నెక్స్ట్ అది OVL3 చూడండి. దీనిలో మళ్ళీ కాంబినేషన్స్ ఉన్నాయి. ఏమేం కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. షిప్పింగ్ పాయింట్, ప్లాంట్, స్టోరేజ్ కండిషన్స్ ఇజ్ ఈక్వల్ టు స్టోరేజ్ లొకేషన్ వస్తుంది. ఇవి మాట్లాడుకుందాం కదా మనం. షిప్పింగ్ పాయింట్, ఇంకేంటి, ప్లాంట్,
Storage condition. conditions okay is equal to S log. Okay, storage location. Right? సో ఇక్కడ చూడండి, ఏ షిప్పింగ్ పాయింట్ అయితే నువ్వు అనుకుంటున్నావో ఆ షిప్పింగ్ పాయింట్, ఏ ప్లాంట్ అయితే అనుకుంటున్నావో ఆ ప్లాంట్ కలిపి ఈ స్టోరేజ్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఈ స్టోరేజ్ కండిషన్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఎక్కడ ఎంటర్ చేసాం మనం ఈ స్టోరేజ్ కండిషన్స్ ని? కస్టమర్ మాస్టర్ లో కదా. కస్టమర్ మాస్టర్ కి స్టోరేజ్ కండిషన్ సంబంధం ఏంటి? మెటీరియల్ మాస్టర్ లో ప్లాంట్ డేటా స్టోరేజ్ 1 లో ఓకే we have maintained 01 ఇక్కడ మెయింటైన్ చేయించాను మీతో స్టోరేజ్ కండిషన్స్ అని చెప్పేసి. అంటే ఈ మెటీరియల్ యొక్క స్టోరేజ్ కండిషన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నాను. మీకు 2 మెటీరియల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మెటీరియల్ 1 అండ్ మెటీరియల్ 2. మెటీరియల్ 1 in storage conditions 01, మెటీరియల్ 2 స్టోరేజ్ కండిషన్స్ 02 అని చెప్పి పెట్టుంది. అంటే ఎందుకు పెట్టుందంటే ఇవి సపరేట్, ఇవి వేరే మెటీరియల్స్. ఓకే, మీకు పాత ఎగ్జాంపుల్ చెప్తా. 02 అంటే రిఫ్రిజరేటర్ ఉన్న స్టోరేజ్ లొకేషన్, ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న స్టోరేజ్ లో అంటే స్టోరేజ్ కండిషన్స్ ఇవి. ఓకే, ఇప్పుడు చూడండి నా దగ్గర 2 స్టోర్లు ఉన్నాయి, స్టోరేజ్ లొకేషన్స్. ఒక దాంట్లో నార్మల్ కండిషన్ స్టోరేజ్ లొకేషన్, ఒకటేమో రిఫ్రిజిరేటర్ స్టోరేజ్ లొకేషన్. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద మెటీరియల్ స్టోరేజ్ కండిషన్స్ బట్టి నా స్టోరేజ్ లొకేషన్ మారిపోతుంది. కరెక్ట్? దీన్ని పికింగ్ లొకేషన్ అని కూడా అంటారు. పికింగ్ లొకేషన్ అని కూడా అంటారు దీన్ని. పికింగ్ లొకేషన్ డిటర్మినేషన్ అన్నా స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ అన్నా సేమ్. అంటే నేను ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి పిక్ చేయాలి అంటే, నా దగ్గర 2 స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి. నేను ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే బేస్డ్ ఆన్ ది స్టోరేజ్ కండిషన్స్ బట్టి నువ్వు ఐడెంటిఫై చేయాలి. నీ దగ్గర ఉన్న స్టోరేజ్ కండిషన్స్ బట్టి ఐడెంటిఫై చేయాలండి. అంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా నువ్వు 01 ఇచ్చావు కాబట్టి ఇది నార్మల్ టెంపరేచర్ దానికి ఉన్నది అని చెప్పేసి నువ్వు ఇక్కడ డిటర్మైన్ చేయాలి. నువ్వే చెప్పాలి సిస్టానికి. ఇక్కడ నువ్వు చెప్పాలి ఓకే 01 వస్తే ఫలానా ఎక్స్. సిస్టమ్కి ఏమీ తెలియదు. నువ్వు ఎలా డిటర్మైన్ చేసిస్తే అలా డిటర్మైన్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఇక్కడ 1 అనే ఇది 1 కదా, 1 అనే స్టోరేజ్ లొకేషన్, ఇది 2 ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నువ్వు 1 అని ఇస్తే 1 పిక్ చేస్తుంది. లేదు నువ్వు 2 అని మార్చావు అనుకో, 2 పిక్ చేస్తుంది. నాకేం తెలియదు అది రిఫ్రిజిరేటర్ ఉంది, ఇందులోకి వెళ్ళకూడదు, అది నీ కాన్సెప్ట్. అది ఫిజికల్ కాన్సెప్ట్. సిస్టమ్కి మాత్రం అట్లా తెలియదు. ఓన్లీ నెంబర్, ఈ నెంబర్కి నువ్వు ఈ నెంబర్ మ్యాచ్ చేసి ఇచ్చేసావు అంతే. డిటర్మినేషన్ అంటే నువ్వు చేసింది, డిటర్మినేషన్స్ నువ్వు చేసావు. ఇలా రావాలి అని చెప్పేసి నువ్వు లాజికల్ గా థింక్ చేసి ఓకే ఐడియల్ స్టోరేజ్ లొకేషన్ ఇది అని చెప్పి నువ్వు చెప్పావు దీనికి. అంతే తప్ప సిస్టమ్ ఆటోమేటిక్ గా అదే డిజైన్ చేసుకోలేదు. జస్ట్ అక్కడ నువ్వు ఇచ్చిన డేటాని రీడ్ చేస్తుంది అంతే. అది ఓకే నువ్వు ఏం చెప్పావు, ఓకే ఇది చెప్పావా, ఓకే ఐ విల్ గో అండ్ ఐ విల్ అసైన్ దిస్ ఈస్ ద పికింగ్ లొకేషన్ అంతే. ఇది పికింగ్ లొకేషన్ నీకు. అది కరెక్టా కాదా కూడా సిస్టమ్ తెలియదు. నువ్వు లాజికల్ గా ఆలోచించి, ఆడ ముందు కూర్చున్న కన్సల్టెంట్ లాజికల్ గా ఆలోచించి ఇక్కడ దానికి డిటర్మినేషన్ చేస్తాడు. ఈ డిటర్మినేషన్స్ అన్ని కూడా లాజికల్ గా ఆలోచించి చేసేవి. అంటే ఏది కరెక్ట్ బిజినెస్ గా ఆలోచించి చేసేది. మీ దగ్గర 1 and 2 ఉంది. సో 1 ఫర్ నార్మల్ టెంపరేచర్, 2 ఫర్ రూమ్ రిఫ్రిజిరేటర్ మెయింటైన్డ్. ఓకే రైట్, టెంపరేచర్ మెయింటైన్డ్ 1. సో 01 అనేది నార్మల్ది, 02 అనేది మేబీ ఓకే 02 అనేది రూమ్ టెంపరేచర్ 1, నాట్ టెంపరేచర్ మెయింటైన్డ్ 1. సో అప్పుడు ఇది దీనికి వెళ్ళాలి, ఇది దీనికి వెళ్ళాలి అని చెప్పేసి మీరే ఇక్కడ డిటర్మైన్ చేయాలి. ఓకే సో లెట్స్ డిటర్మైన్ మై కండిషన్. 01 షిప్పింగ్ పాయింట్ వచ్చేసి ZSUN is my shipping point అని చెప్తున్నాను. దీనికి ఇప్పుడే చెప్పేస్తున్నాను. దాన్ని చూడండి, నేనే చెప్తున్నాను దానికి.
ప్లాంట్ వచ్చేసి ZSUN, స్టోరేజ్ కండిషన్స్ 01. ఈ కాంబినేషన్ లో ZSUN అనే స్టోరేజ్ లొకేషన్ రావాలి. మేబీ నా దగ్గర 3 స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి. 3 స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి. మీరు 3 స్టోరేజ్ లొకేషన్స్ ని ఇదే కాంబినేషన్ లో పెట్టుకోవచ్చు. అంటే అన్నిటికీ అదే స్టోరేజ్ లొకేషన్ రావాలి, కాకపోతే యూజర్ మార్చాలి. అదే ఓకే, కొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందామండి అవన్నీ. యూజర్ చేంజ్ చేసుకోవటం ఎట్లా, మాన్యువల్ గా చేంజ్ చేయడం ఎట్లా, మాన్యువల్ గా చేంజ్ చేయకుండా ఉండడం ఎట్లా, అవన్నీ మాట్లాడుకుందాం. సరే, ప్రజెంట్ అయితే ఈ కాంబినేషన్ మెయింటైన్ చేద్దాం. ఓకే, ఈ 3 డిటర్మినేషన్లు మ్యాండేటరీ. మనం నిన్న ప్రైసింగ్ డిటర్మినేషన్ చేసాము, కానీ నేను ఇది రాయలేదు ఇక్కడ కదా. ఇక్కడ 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 ప్రైసింగ్ డిటర్మినేషన్ లో ఏమేం ఫీల్డ్స్ మనం చూసాం చెప్పండి. ఇక్కడ కూడా అదే ఒకటే కదా ప్రైసింగ్ డిటర్మినేషన్. ఇది ఏంటివి? ఇవి డిలీట్ చేయించానా? ఓకే, okay, and go to the new entry. New entry. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సేల్స్ ఆర్గ్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లస్ డివిజన్ ప్లస్ డాక్యుమెంట్ pricing procedure plus customer pricing procedure plus pricing procedure plus condition type. Condition type. ఇది కదా కాంబినేషన్. ఇక్కడ కాంబినేషన్ ఇది మర్చిపోవద్దు. టీ కోడ్ మెన్షన్ చేసామా పైన? ఓకే, టీ కోడ్ ఉంది. రైట్, నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇదంతా అడ్జస్ట్మెంట్ చేసాం అన్ని. సో లెట్ మీ రన్ ది సేల్స్ ఆర్డర్ రన్ చేస్తాను. ఇప్పుడు అన్ని కరెక్ట్ గా వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. ఓకే ఓకే, let's see. Now plant I received what I expect, correct. Just ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. Go to the shipping tab. ZSUN is my plant. Shipping point ZSUN is correct. ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ రాదు. ఇది స్టాండర్డ్ SAP లో స్టోరేజ్ లొకేషన్ ఇక్కడ డిటర్మైన్ అవ్వదు, బట్ బ్యాక్గ్రౌండ్ లో డిటర్మైన్ అయ్యి ఉంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో ఉంది. సో అలానే ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయక్కర్లేదు మీరు, అది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. రైట్, సో ఇక్కడ వరకు చూడండి. సో తర్వాత స్టెప్, నెక్స్ట్ స్టెప్, గో టు ఎడిట్, ఇన్కంప్లీషన్ లాగ్ చూడండి. సో మీకు గ్రీన్ మెసేజ్ రావాలి, డాక్యుమెంట్ ఈస్ కంప్లీట్. వన్స్ డాక్యుమెంట్ ఈస్ కంప్లీట్, జస్ట్ సేవ్. అయిపోయింది. ఫస్ట్ టైం వీఆర్ సేవింగ్ వన్ ఆర్డర్. దిస్ ఈస్ మై స్టాండర్డ్ ఆర్డర్ నెంబర్. 20275 is my order number. 20275 is my order number.
Okay, where is that? Two zero 1 minute. ఇది కాదు. ఓకే, ఎంత ఆర్డర్ నెంబర్ ఎంత? ఆర్డర్ నెంబర్ ఎంత? 20275. All right. Now, order is created. So if we wanted to see the order and if ఏదైనా modification చేద్దాం అనుకుంటే VS02 enter, you can modify it. Maybe quantity modify చేస్తాను. ఓకే, ఇంకేదైనా modify చేయాలనుకుంటే కనుక you can go for VS02. లేదు VS03 only for display. ఇది ఏమి modify చేయడానికి కుదరదు, just to identify. ఓకే రైట్, నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఆర్డర్ క్రియేట్ చేసాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ నుంచి ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఈ ఆర్డర్ నెంబర్ ని తీసుకొని ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ మనం చూడండి, ఆర్డర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏముంటది ఇన్ జనరల్ గా? ఆర్డర్ కంప్లీట్, మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏముంటది మీకు? షిప్పింగ్. నథింగ్ బట్ డెలివరీ కదా. ఎస్ సార్. నథింగ్ బట్ డెలివరీ. ఆర్డర్ ప్లేస్ చేశారు, డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ స్టెప్ డెలివరీ. ఆర్డర్ కి ఎలా అయితే VS01 టీ కోడ్ ఉంటుందో డెలివరీకి కూడా ఒక టీ కోడ్ ఉంటుంది. డెలివరీ క్రియేట్ చేయాలంటే సిస్టంలో దానికి వచ్చేసి VL01N ఏముంది? VL01N ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది దీని నుంచి? ఇక్కడ 01 క్రియేషన్ సార్. Creation. 2 and 3 Change. follow. Change. VL02N, VL03N. ఓకే, ఈ N అనేది న్యూ అని అర్థం. ఇది రీసెంట్ గా యాడ్ అయింది, అందుకని ఇలా నార్మల్ గా అయితే VL01. ఓకే, అది N లాస్ట్ లో పెట్టి యాడ్ చేసాడు కొంచెం కాలం. సో లెట్స్ గో క్రియేట్ VL01N. ఓకే, VL01N స్క్రీన్ ఇలా ఉంటుంది. లెట్స్ క్రియేట్ డెలివరీ. ఓకే రైట్, ఈ కోడ్ వచ్చేసి VL01N. Once you enter the T code, you have to choose your shipping point. ఏ షిప్పింగ్ పాయింట్ నుంచి డెలివరీ అవుతుంది అనేది. ZSUN is my shipping point. సెలక్షన్ డేట్ 26 రాస్తుంది, అంటే ఇవాళ డెలివరీ రాస్తుంది. ఆర్డర్ నెంబర్ 20275. దిస్ ఇస్ మై ఆర్డర్ నెంబర్. వేర్ ఇస్ మై ఆర్డర్ నెంబర్? B41 20275 ఇస్ మై ఆర్డర్ నెంబర్. ఓకే, దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, right, so just press enter. Now what it is telling, system ఏదో చెప్తుంది మనకు, ఒక ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఒక నిమిషం, let me go back first. Take a screenshot, copy. No, 1 minute, one more picture. ఇవి రెండు చెక్ చేయాలి.
right now. Enter. So you are getting an error come warning message. ఇది ఎర్రర్ కమ్ వార్నింగ్, కింద ఏమో ఎర్రర్, పైన ఏమో వార్నింగ్ మెసేజ్ చూపిస్తూ ఉంటది. సో దీన్ని ట్రీట్ వార్నింగ్ ఓన్లీ. ఓకే, ఎర్రర్ ఏం చెప్తుందంటే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళలేమో అంటుంది. అది ఏంటి ప్రాబ్లం? నో షెడ్యూల్ లైన్స్ డ్యూ ఫర్ డెలివరీ అప్ టు ద షెడ్యూల్డ్ డేట్. నువ్వు ఇచ్చిన డెలివరీ డేట్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తుంది. ఒక్క నిమిషం చిన్న సెట్టింగ్ మార్చుకొని వస్తాను, మీరు కూడా మార్చండి. ఎస్పిఆర్ఓ ఒకసారి నాకు ఎందుకు అనుమానంగా ఉంది, దాన్ని ఒకసారి చేంజ్ చేసేసి వద్దాం. జస్ట్ మూమెంట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్, లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్, షిప్పింగ్ పాయింట్, define shipping point, your shipping point. I guess no, it's empty only. Why? Okay, let me go back then. Wait out like okay, no problem. There is that. All right. So ఏం చెప్తుందంటే ఈ సెలెక్షన్ ఇచ్చిన డేట్ కి నువ్వు చేద్దాం అనుకున్న డెలివరీ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తుంది. ఒక్కసారి ఇప్పుడు నేను ఆర్డర్లోకి వెళ్ళాలి, VS02 ఆర్డర్లోకి వెళ్తున్నాను, ఎంటర్ కొట్టండి ఒక్కసారి. ఓకే, షెడ్యూల్ లైన్స్ లోకి వెళ్తున్నాను నేను. ఇక్కడ నుంచి డబుల్ ట్యాప్. ఇందాక మీకు షిప్పింగ్ లోకి వెళ్ళమని చూపించాను కదా, ఇక్కడ ఇందాక మీకు షిప్పింగ్ లోకి వెళ్ళాలని చెప్పాను కదా. ఇప్పుడు గో టు ద షెడ్యూల్ లైన్స్, చెక్ ద డేట్. ఏ డేట్ కి డెలివరీ అవుతుంది? 7 కి డెలివరీ. ఇక్కడ చూడండి డెలివరీ డేట్ వచ్చేసి 27 చూపిస్తుంది. అందుకని అది అంటే సిస్టమ్ డేట్ మారిపోయినట్టుంది. ఓకే, రిక్వెస్ట్ డెలివరీ డేట్ 27 పెట్టినట్టున్నారు. ఒక్క నిమిషం, ఐ జస్ట్ చేంజ్ దట్ ఆల్సో ఫర్ యూ. మీకు రాదు ఈ ఎర్రర్ ఇప్పటికి, ఎందుకంటే మీరు అది నేర్చుకోలేదు, ఇంకా ఏం చేయాలనే విషయం మీకు తెలియదు. సో పాత వాళ్ళు ఎవరైనా మార్చుంటారు. ఐ విల్ చేంజ్ ఇట్. Okay, now onwards you will not get that. Okay, anyhow ఈ డెలివరీ కంటిన్యూ చేస్తాను. ఇది మీకు రాదు ఇంకా ఎర్రర్. అది 26 మీకు అది ఈ మెసేజ్ రాదు. వస్తే మాత్రం ఇలా బిహేవ్ చేయించాలి. మీరు ఎలా చేయాలి? ఏది డెలివరీ చూడండి, VL01L లోకి వెళ్ళేసి అక్కడ డేట్ చూసాం కదా, ఆ డేట్ ని ఇక్కడ ఇచ్చేయండి. 27. It's a 27, correct? 27 ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఒక నిమిషం, ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఓపెన్ లో పెట్టేసి వచ్చేసాను నేను. ఇక్కడ అలా చేయకూడదు. చేంజ్ చేసామా? లేదు కదా. ఓకే, నో. ఓకే, అగైన్ ఎంటర్. నౌ యూ విల్ బి ఎంటర్డ్. ఇలా డెలివరీలోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ డేట్ మార్చండి. As per SO, as per sales order, correct? As per sales order, we need to change to solve this issue. Now enter. Once you entered, you are able to see the screen like this. You are in item overview tab. So ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ పికింగ్ కి వెళ్ళాలి. పికింగ్ కి వెళ్ళి డెలివరీ క్వాంటిటీ 1, పిక్డ్ క్వాంటిటీ ఆల్సో 1. అంటే నేను పిక్ చేసేసాను, నేనే పిక్కర్ ఇక్కడ, అన్ని మనమే. సో ఇక్కడ డెలివరీ క్వాంటిటీ 1, ఇక్కడ పిక్డ్ క్వాంటిటీ 1 చేయాలి. ఇక్కడ ఎంత క్వాంటిటీ ఉంటే అంత ఇక్కడ. నేను మీరు 2 ఇస్తే ఇక్కడ 2 చేయాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ యెట్ పిక్డ్ అనే మెసేజ్ కనపడుతుంది చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ కొట్టిన తర్వాత ఏమైనా వచ్చింది? ఫుల్లీ పిక్డ్ అని వచ్చింది, మారిపోయింది. అంటే ఇక్కడ మీరు 2 దగ్గర 2 ఇచ్చి, అంటే మేబీ మీ ఆర్డర్ లో 2 ఉంది, ఇక్కడ మీరు 1 ఇస్తే పార్షియల్లీ పిక్డ్ అని వస్తుంది.
సో అంటే ఎన్ని పిక్ చేస్తే అన్ని చెప్తా ఉంటుంది అది. ఇప్పుడు నేను మళ్ళీ 0 చేసేస్తున్నాను దీన్ని, మళ్ళీ నాట్ ఎట్ పిక్ అని చెప్తుంది అది, ఇంకా నువ్వు పిక్ చేయలేదని చెప్తుంది అది. సో షుడ్ రిమెంబర్ దట్ మీరు ఎట్లా దీని మీద పండితులు అయిపోతారు తర్వాత, ఎందుకంటే ఇది రోజు చేసే పని. ఇంకా మనం నెక్స్ట్ ఇక నుంచి ప్రతి రోజు ప్రతి ప్రాసెస్ లోనూ మనం ఇందులోకే వస్తాం. అందుకని మీకు ఇవాళ కొత్తగా కనిపిస్తుంది స్క్రీను, బట్ రేపటి నుంచి అలా ఉండదు. అంటే ఇన్ ద సెన్స్ రోజు ఇంక దీని మీద ఉంటాం మనం. ఓకే, లాస్ట్ స్టెప్ కింద ఈ పీజీఐ చేయాలి. Step number 1, step number 2, and step number 3. Okay, let's copy this. Okay, now fully pick, then you just click on PGI, post good issue. అంటే మనం దీన్ని డెలివరీ చేస్తున్నాం, ఆ ఐటమ్ ని లోడ్ చేసేసాం, పికింగ్ చేసేసాం, అన్ని అయిపోయింది. ఇక ఇది పీజీఐ చేశాను అంటే దాని మీనింగ్ ఏంటంటే నా స్టాక్ తగ్గిపోబోతుంది. ఇప్పుడు చూడండి, ఎంఎంబిఈలోకి ఒకసారి వెళ్తున్నాను. టీ కోడ్ ఎంఎంబిఈ ఇది స్టాక్ ఓవర్ వ్యూ టీ కోడ్ కదా. సో ఇక్కడికి వెళ్తున్నాను, స్టాక్ చెక్ చేశాం కదా, దీంట్లో 100 యూనిట్లు ఉన్నాయని. సో ఇంతవరకు ఏ స్టాక్ కదలలేదు. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినంత మాత్రాన స్టాక్ వెళ్ళదు, డెలివరీలో ఉన్నంత మాత్రాన స్టాక్ వెళ్ళదు. ఎప్పుడైతే పీజీఐ అని నేను చేస్తానో, నౌ మై డెలివరీ డాక్యుమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నా డెలివరీ డాక్యుమెంట్ క్రియేట్ అయింది, ఫస్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో మీరు వెళ్ళి స్టాక్ చెక్ చేస్తే అంటే ఒకసారి రిఫ్రెష్ కొడితే చూసారా స్టాక్ ఎంత అయింది. ఇప్పుడు 99 వచ్చింది. ఒక యూనిట్ కట్ అయిపోయింది, ఒక యూనిట్ కట్ అయిపోయింది. అంటే ఒక యూనిట్ ట్రక్ లో వేసి పంపించేసాం. పీజీఐ కొట్టామంటే ట్రక్ మన ప్రమిసెస్ నుంచి మూవ్ అయిపోయినట్టు అర్థం, ట్రక్ ఇంకా వెళ్ళిపోయింది. సో పీజీఐ అయిపోయిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఇన్వాయిస్ చేసుకుంటాం. ఓకే, ఇన్వాయిస్ చేస్తున్నాను. ఇన్వాయిస్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ డెలివరీ తర్వాత బిల్లింగ్ చేయాలి. బిల్లింగ్ దీనికి కూడా టీ కోడ్ ఉంది, VF01. సో ఏమర్థం అవుతుంది ఇక్కడ? క్రియేషన్ టు చేంజ్ 3 డిస్ప్లే సేమ్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ కూడా. సో నెక్స్ట్ స్టెప్ లో క్రియేట్ బిల్లింగ్ ఈ కోడ్ VF01. ఓకే, లెట్స్ క్రియేట్. దీని తర్వాత ఈ డెలివరీ నెంబర్ ని పక్కన రాసుకోండి, ఇది మర్చిపోవద్దు. 800 ఇది డెలివరీ నెంబర్ ని పక్కన రాసుకోండి. ఓకే, రాసుకున్నాను. నెక్స్ట్ VF01, right. Now once you enter the VF01, screen will show like this. ఇక్కడ మీ డెలివరీ నెంబర్ ఆటోమేటిక్ గా వచ్చి ఉంటుంది. రాకపోయినా మీ దగ్గర ఉన్న డెలివరీ నెంబర్ని అక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఒకవేళ ఆటోమేటిక్ గా రాకపోయినా మీ డెలివరీ నెంబర్ ని అక్కడ పేస్ట్ చేయాలి, మీ దగ్గర ఉన్న డెలివరీ నెంబర్. దానిపైన జస్ట్ ఎంటర్ కొట్టండి ఒక్కసారి. ఇక్కడ ఇందులో మీరు చేసేది ఏమీ ఉండదు. ఇన్వాయిస్ డాక్యుమెంట్ మీరు చేసేదంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఒకటే ఒక్క స్టెప్, సేవ్ బటన్ ప్రెస్ చేయాలి, అది మాత్రమే చేయాలి. మీరు ఇంకేం చేయక్కర్లేదు. ఇన్వాయిస్ ఈజ్ ద ఈజియెస్ట్ డాక్యుమెంట్, కానీ అర్థం చేసుకోవాలి దాన్ని, చాలా ఉంది దాంట్లో. ఓకే, ఎందుకంటే ఇన్వాయిస్ ఈజ్ ద లాస్ట్ డాక్యుమెంట్. ఓకే, now save it. Once you save, you got the green message. మళ్ళీ ఏంటని ఏమని వచ్చింది? ఇన్వాయిస్ నెంబర్ హ్యాస్ బీన్ సేవ్డ్. ఓకే, ఇన్వాయిస్ హ్యాస్ బీన్ సేవ్డ్. దిస్ ఈజ్ మై
invoice. Yeah, now I have order, I have delivery, I have billing. ఇప్పటి వరకు మనం ఏమేం చేసాం సిస్టంలో చూద్దాం. We have created an organization. Our organization is selling some material, XRA material. దానికి స్టాక్ యాడ్ చేసుకున్నాం, ప్రైస్ యాడ్ చేసాం, సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, కస్టమర్ క్రియేట్ చేసుకున్నాం. సో మేబీ వీఆర్ ప్లానింగ్ టు సెల్ దిస్ మెటీరియల్ టు దిస్ కస్టమర్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ట్రాన్సాక్షన్. So first transaction VA01, which we have created an order. Then once order is generated, after order we have created VL01N, which is delivery. So our order ki delivery chesam, same order ki billing chesam. Ippudu payment, the customer payment cheyalsina pending untundi. So adi aa step మనం చెయ్యం. ఇంకా మనం పని ఏంటి, VF01 వరకు చేసి కస్టమర్ని పేమెంట్ పంపించేంత వరకు మన స్టెప్ ఉంటుంది. అంటే కస్టమర్ పేమెంట్ చేయాలి అని చెప్పేంత వరకు మన స్టెప్. అక్కడి నుంచి FICO లైన్లోకి వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి జరిగే ప్రతి ప్రాసెస్ మళ్ళీ వాడు పేమెంట్ రిసీవ్ చేసుకోవాలి, కలెక్షన్ టీం ఉంటుంది, క్రెడిట్ టీం ఉంటుంది, ఆ పేమెంట్ కలెక్షన్ చేసుకున్న దాన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి అవన్నీ మళ్ళీ వాడు చూసుకుంటాడు, నెక్స్ట్ స్టెప్స్ అవన్నీ. సో ఇక్కడ వరకు సిస్టంలో మనం చేసిన పనులు. సో లెట్స్ సీ, ఒకసారి సిస్టంలో నిజంగా ఇవన్నీ చేసామో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏ టీ కోడ్లోకైనా వెళ్ళొచ్చు. VS03, VL03N, VF03 మీరు ఏ టీ కోడ్లోకి వెళ్ళినా సరే, నేను VA03లోకి వెళ్తున్నాను. VA03 ఇక్కడ మీ దగ్గర ఉన్న ఆర్డర్ నెంబర్ ప్లేస్ చేసి ఇక్కడ వీ హ్యావ్ ఏ బటన్ కాల్డ్ డాక్యుమెంట్ ఫ్లో. ఇది చూడండి, ఈ డాక్యుమెంట్ ఫ్లోని ప్రెస్ చేయాల. ఓకే, రైట్, లెట్ మీ ఎంటర్ ఇక్కడ. చెక్ డాక్యుమెంట్ ఫ్లో, go to any okay, go to VA03 at present మీకోసం. Go to VA03. Okay, click on document flow. Icon. ఏంటది? This is the document flow icon. Okay, now you can able to see that like this. You see that మనం ఇప్పుడు దాకా ఇది స్టెప్స్ చేసామంట. ఓకే, చూడండి, స్టాండర్డ్ ఆర్డర్ క్రియేట్ చేసాం, ఎస్, డెలివరీ క్రియేట్ చేసాం, పికింగ్ చేసాం, గూడ్స్ ఇష్యూ చేసాం, ఇన్వాయిస్ చేసాం, అకౌంటింగ్ డాక్యుమెంట్ నాట్ క్లియర్. అంటే అకౌంటింగ్ డాక్యుమెంట్ నాట్ క్లియర్ అంటే మనం ఇంకా కస్టమర్ పేమెంట్ చేయాల్సి ఉండే, ఇంకా పేమెంట్ చేయలేదు. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ షోయింగ్ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఈస్ నాట్ క్లియర్. ఓటీసీ సైకిల్ వచ్చేసాం మనం. ఎస్, దీన్ని ఒక స్టాండర్డ్ ఓటీసీ సైకిల్ అంటాం. ఎందుకు మీతో అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయకుండా సైకిల్ చేపిస్తున్నాను అంటే అంటే మనం ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు, మనం జస్ట్ ఎక్కడ క్లిక్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అని చెప్పి చూసుకుంటూ వస్తున్నాం కదా. ఎందుకంటే మీరు వెళ్ళిన డే 1, మీరు కూర్చున్న ఆఫీస్లో డే 1 కూర్చున్నప్పుడు మీ మేనేజరు, మీ టీఎల్ ఒక ఓటీసీ సైకిల్ రన్ చేసుకొని తీసుకురాపో అంటాడు. ఇంజనీర్గా అంటారు, ఒక ఓటీసీ సైకిల్ రన్ చేయ అంటాడు. సో జాగ్రత్తగా ఉండండి, ఈ సైకిల్ ఇక్కడ వరకు మీరు ఫినిష్ చేయగలగాలి. అదే ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే 15 ఇప్పుడు
ఎవరైనా ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే ఇదంతా క్రియేట్ చేసుకొని వస్తాడు. ఎక్స్పీరియన్స్ కాకుండా ఊరికనే వచ్చి కూర్చుంటారు చూసావా, వాడికి అర్థం కాదు ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, వాడికి అర్థం కాదు ఫస్ట్. సో మనం అలా కాదు కదా, మనకి తెలుసు ఏం చేయాలో ఫస్ట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వి షుడ్ చెక్ సిస్టమ్ ఫస్ట్. ఎలా, నువ్వు వాళ్ళనే అడగండి, తప్పేం లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ కంపెనీ కోడ్ కింద క్రియేట్ చేయమంటారు అనే క్వశ్చన్ వాళ్ళకి చెప్పకపోతే మీరు చేయలేరు దాన్ని. అంటే దాని మీ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. అక్కడ వాళ్ళు చెప్పకపోతే ఆ విషయం మీరు చేయలేరు. మళ్ళీ చెప్తున్నాను, అది చెప్పాలి. వాళ్ళు ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో లేకపోతే ఆ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నాడో ఏ కంపెనీ కోడ్ లో చేయాలి అని అడగాలి. మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ అది. ఏ కంపెనీ కోడ్ అన్నాడు అనుకోండి, ఓకే పలానా, మేబీ జస్ట్ ఇమాజిన్, ఓకే ఒక కంపెనీ కోడ్ ఉంటుంది ZSUN అని చెప్పేసి దాంట్లో చేయండి అని అనుకుందాం. మేబీ 1000 అనో 1700 అనో ఏదో చెప్తాడు నెంబర్ అడు. ఓకే ఏది చెప్పినాడు మనకేం సంబంధం ఉంది. ZSUN అనే కంపెనీ కోడ్ చెప్పాడు అనుకుందాం. మీరు ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని ఏంటో తెలుసా, టకటకా వెళ్ళిపోయి, ఓకే అంటే నేను ఒక స్టాండర్డ్ పద్ధతిలో చెప్తున్నాను, దర్ ఇస్ అనదర్ వే ఆల్సో. ఓకే ఇది మంచిది, ఈ పద్ధతి మంచిది. ఓకే వెళ్ళిపోయి టకటక్గా ఈ డెఫినేషన్ పార్ట్లోకి, డెఫినేషన్ మీ కంపెనీ కూడా తెలిసిపోయింది, ఇంకా డెఫినేషన్ తో సంబంధం లేదు, డోంట్ గో దేర్. డెఫినేషన్ తో సంబంధం లేదు, ఇమ్మీడియట్ గా అసైన్మెంట్కి వచ్చేసేయండి. అసైన్మెంట్కి వచ్చేసి మీకు కావాల్సింది ఫస్ట్ ప్లాంట్. సో ఓపెన్ చేసేసేయండి, అసైన్ ప్లాంట్ కంపెనీ కోడ్. ఇక్కడ మీకు ప్లాంట్ ఏంటో తెలీదు, కరెక్ట్ అంతే కదా. మీ ప్లాంట్ తెలుసా, తెలీదు. మీకు తెలిసిందల్లా ఒక్క ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ మీకు తెలుసు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. ఇక్కడ మీకు ప్లాంట్ తెలియదు, సో ఇమ్మీడియట్ గా నిన్న చెప్పిన ఒక చిన్న షార్ట్ కట్ యూజ్ చేసి సెలక్షన్కి వెళ్ళిపోయి బై కంటెంట్కి వెళ్ళిపోయి మీకు తెలిసిన కంపెనీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేస్తే ఓకే నాకు తెలిసింది ZSUN. ఈ ZSUN తో కనెక్ట్ అయిన అన్ని కంపెనీ కోడ్లు పట్టుకురా అని చెప్పేసాను, ప్లాంట్లన్నీ. సో ఈ ZSUN తో 2 ప్లాంట్లు కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే గుడ్. సో కీప్ ఇట్ సైడ్, రాసుకుంటే దదబా వెంటనే మాక్సిమం 10 నిమిషాలు పడుతుంది అంతే. 10 నిమిషాలు పడుతుంది. ఇది ప్లాంట్ తెలిసిపోయింది, నాకు ప్లాంట్ తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ వదిలేయండి, సేల్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోండి. మళ్ళీ మీ సేల్స్ ఆర్గనైజేషన్ మీకు తెలుసా, తెలియదు. సేల్స్ ఆర్గనైజేషన్ తెలియదు, ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ మాత్రమే అడుగుతుంది. గో టు కంటెంట్, సెలక్షన్ కంటెంట్, మళ్ళీ మీకు తెలిసింది ఏంటి, కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఓపెన్ చేయండి, ఇచ్చేసి నాకు ZSUN అని తెలుసు, ఎంటర్ చేసి అసలు ZSUN తో కనెక్ట్ అయిన అన్ని కంపెనీ కోడ్లు అన్ని సేల్స్ ఆర్గనైజేషన్ పట్టుకురండి. మేబీ 10 ఉన్నాయి. ఓకే రాసుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రాసుకోవాలి ఇమ్మీడియట్ గా, నోట్స్ లో రాసేసుకోవాలి, పక్కన రఫ్ లో రాసుకోవాలి. ఓకే ఇది చాలా స్టాండర్డ్ పద్ధతి, చాలా మంచిది కూడా, మీకు కూడా ఒక గ్రిప్ వస్తుంది వెంటనే. నెక్స్ట్ ఈ 2 వదిలేయండి, ఇంకా ఇవి అక్కర్లేదు. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్లో మీరేం చూడక్కర్లేదు, డైరెక్ట్ గా సెటప్ సేల్స్ ఏరియాకి వెళ్ళిపోవాలి. మీకు ఇప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ తెలిసిపోయింది. ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సెటప్ సేల్స్ ఏరియాని చెక్ చేయడానికి ముందు, ఎందుకంటే సెటప్ సేల్స్ ఏరియాలో మీ దగ్గర మైట్ బి 4 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఓకే 4 సేల్స్ ఆర్గనైజేషన్లు మీరు ఇచ్చినా పర్లేదు, ZSUN అని ఇచ్చాను, ఇస్తే దేర్ విల్ బి లిస్ట్. ఓకే మేబీ ఆ లిస్ట్ చాలా పెద్దగా కూడా ఉండొచ్చు, చిన్నగా కూడా ఉండొచ్చు. ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ఏం తీసుకోవాలి నేను. సో డోంట్ వరీ, డోంట్ కన్ఫ్యూజ్, ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు తెలిసిన సేల్స్ మీకు ఇప్పుడు ఏమేమి తెలుసు, సేల్స్ ఆర్గనైజేషన్ తెలుసు, ప్లాంట్ తెలుసు, కంపెనీ కోడ్ తెలుసు. మేజర్ 3 ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ తెలిసిపోయినాయి మీకు. నెక్స్ట్ స్టెప్ మెటీరియల్ మేనేజ్మెంట్ వద్దు, లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి షిప్పింగ్ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ఇది కూడా అంతే, ఇది ఈజీ అవుతుంది, ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. ప్లాంట్ తెలిసిపోయింది కదా, ఆ ప్లాంట్ ఇచ్చేస్తే ఏ షిప్పింగ్ పాయింట్స్ ఉన్నాయో రాసుకోండి. ఇప్పుడు 4 మేజర్ ఎలిమెంట్స్ మీకు తెలిసిపోయాయి, అవే మేజర్. అవి తెలిస్తే మీరు ఏమైనా సరే గేమ్ చేంజ్ చేయొచ్చు, మీరు ఎలా అయినా సరే గేమ్ ప్లే చేయొచ్చు. ఇది అయిపోయింది కదా, ఈ స్టెప్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను మీకు ఇవాళ ఈ లిస్ట్ ఇస్తాను, టేబుల్స్ లిస్ట్. ఓకే టేబుల్స్ లిస్ట్ ఇస్తాను. ఈ టేబుల్స్ లిస్ట్ లో we have a multiple tables, sales documents. Okay
బిల్లింగ్ అండ్ ప్రైసింగ్, బిల్లింగ్ డాక్యుమెంట్ కాపీ కంట్రోల్ ఇప్పుడు వద్దు. కస్టమర్ ఫర్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ టేబుల్స్ ఇవి. ఇందులో హనావి ఉన్నాయి, ఈసీసీవి ఉన్నాయి. ఓకే, ఫినాన్స్ లింక్ సేల్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ డాక్యుమెంట్ ఇది అక్కర్లేదు, ఐటమ్ కేటగిరీ ఇప్పుడు అక్కర్లేదు, డెలివరీ డాక్యుమెంట్ ఇప్పుడు అక్కర్లేదు, సమ్మోర్ ఇది కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఎస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టేబుల్స్ మీరు ఇప్పుడు ఏమేం చేశారో అవంతా టేబుల్ రూపంలో సేవ్ అవుతుందని చెప్పాను కదా. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, let's go to the one table. I'll tell you one table. Storage, plant, assigned, sales divisions. Yes, TVTA table కి వెళ్ళాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది TVTA table కి వెళ్ళాలి. TVTA table కి వెళ్ళిపోయి where is that? ఓకే, గో టు టీ కోడ్ ఏంటి, టేబుల్ చూడాలి అంటే టేబుల్లోకి వెళ్ళాలి అంటే టీ కోడ్ రాసుకోండి ఒకసారి. SC16N. ఓకే, SC16N టేబుల్కి వెళ్ళాలి. TVTA అనే టేబుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు తెలిసింది ఒకటే ఒక యూనిట్ ఇందులో ఆర్గనైజేషన్, దాన్ని ఎంటర్ చేయాలి. ZSUN ఇదే మీకు తెలుసు అంటే ఎన్ని తెలిస్తే అన్ని. ఇక్కడ మోర్ టేబుల్ అని ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. అంటే బటన్స్ ఇంకొన్ని ఉన్నాయి, అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే టేబుల్ మనకి తెలిసిన సేల్స్ ఆర్గనైజేషన్ ఎంటర్ చేస్తే ఆ సేల్స్ ఆర్గనైజేషన్ తో కనెక్ట్ అయినటువంటి అన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, డివిజన్స్ ఇక్కడ బయటకు వస్తాయి. ఓకే, ఇది కూడా వద్దు, మేబీ ఇది కూడా ఐడెంటిఫై చేయలేదు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి టేబుల్స్లోనే, టేబుల్స్లో ఇందాక ఇందులో VBAK టేబుల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న సేల్స్ డాక్యుమెంట్సే కదా, ఇక్కడ ఉంది VBAK టేబుల్ ఉంటుంది. అట్ ప్రెసెంట్ ఇది మీకు హెవీగా అనిపిస్తుంది నాకు తెలుసు. నేను మళ్ళీ చెప్తాను ఎలా చూడాలి, ఎక్కడెక్కడ చూడాలి నేను చెప్తాను, మళ్ళీ చెప్తా, కంగారు పడకండి. ఓకే, VBAK ఇక్కడికి వెళ్ళాలి, VBAK టేబుల్కి వెళ్ళాలి. వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న సేల్స్ ఆర్గనైజేషన్స్ లిస్ట్ లో మేబీ ఆ కంపెనీ కోడ్ లో 3 ఉన్నాయి సేల్స్ ఆర్గనైజేషన్స్. మీరు ఏం కంగారు పడద్దు. ఫస్ట్ సేల్స్ ఆర్గనైజేషన్స్, ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇక్కడ PQRG. ఓకే, ఇక్కడ మీకు తెలిసిన సేల్స్ ఆర్గనైజేషన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చెక్ చేయండి. అంటే మనం ఇప్పుడు ఒకటే చేసాం సేల్స్ ఆర్డర్, అందుకని ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. యూ విల్ సీ ద వన్ సేల్స్ ఆర్డర్, ఆల్రెడీ క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్స్ లిస్ట్ చూస్తారు ఇక్కడ. అంటే మీకన్నా ముందు కన్సల్టెంట్లు, మీకన్నా ముందు ఎవరో ఒకళ్ళు ఈ సిస్టమ్ పైన వర్క్ చేసి ఉంటారు. ఎవరు వర్క్ చేయకుండా ఏ సిస్టమ్ ఉండదు. ఎవరో ఒకళ్ళు మీకన్నా ముందు, మీరు ఎట్లాగో జూనియర్ కన్సల్టెంట్లే కాబట్టి మీకన్నా ముందు వర్క్ చేస్తున్న సీనియర్ కన్సల్టెంట్ చాలా మంది వర్క్ చేస్తుంటారు. ఇక్కడ చాలా డేటా వస్తుంది. ఇక్కడ ఇందులో నుంచి రీసెంట్ గా క్రియేట్ చేసిన డాక్యుమెంట్ డేట్ తో వెళ్ళండి. రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక డాక్యుమెంట్ పిక్ చేయండి. దిస్ ఇస్ మై డాక్యుమెంట్ అనుకుందాం. ఇది సేల్స్ డాక్యుమెంట్ నెంబర్, అంటే సేల్స్ ఆర్డర్ నెంబర్. ఇంకా ఇది దొరికింది అంటే మొత్తం మళ్ళీ దొరికినట్టే, మళ్ళీ మీరు యథావిధిగా బయటకు వచ్చినట్టే. VA03కి వెళ్ళిపోయి ఆ నెంబర్ని అక్కడ ప్లేస్ చేసి ఎంటర్ కొట్టండి. ఎస్, మీకు కస్టమర్ దొరికిపోయాడు, మెటీరియల్ దొరికిపోయింది. ఇక్కడ జస్ట్ దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. సేల్స్ ఏరియా దొరికిపోయింది. ఇంకేం కావాలి మీకు? అన్నీ ఉన్నాయి మీ దగ్గర కదా. సార్ హలో, ఉన్నాను, చెప్పండి. ఇప్పుడు ఒకవేళ SPRO కాకుండా డైరెక్ట్ గా టేబుల్స్ కి వెళ్ళి మన కంపెనీ కోడ్ తెలిసిన తర్వాత మిగతా డేటా అంతా ఫిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాడికి టేబుల్ గుర్తుండదు. ఇన్ని టేబుల్స్ లో నేను కొన్ని టేబుల్స్ మాత్రమే గుర్తుపెట్టుకోగలను. నేను ఒక హ్యూమన్ బీయింగ్ ని. సో ఇన్ని టేబుల్స్ లో నాకు గుర్తుండడం అనేది ఇంపాసిబుల్. కొంచెం కష్టమైన పని నాకు కూడా. అంటే నేను టెక్నికల్ కన్సల్టెంట్ కాదు కదా, నేను ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ని. సో నా కాన్సన్ట్రేషన్ అంతా కాన్ఫిగరేషన్ పైన, ఆ క్లయింట్ బిజినెస్ పైన ఉంటుంది. ఈ టేబుల్స్ పైన నేను గుర్తుపెట్టుకోలేను, అంటే ఎక్కువ గుర్తుపెట్టుకోలేను.
కొన్ని నాకు మ్యాండటరీ టేబుల్స్ కొన్ని ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటాం. ఇక ఈ ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ టేబుల్స్ ఎందుకు గుర్తుండవు అంటే వీటి జోలికి ప్రతిసారి వెళ్ళం. సో ఇవి నాకు గుర్తుండకపోవచ్చు. టీవీటీఏ టేబులా లేకపోతే T001 LWK అనా ఏ టేబుల్స్ అనేది నాకు గుర్తుండదు. అప్పుడు నాకు తెలిసిన ఒకటి మాన్యువల్ సిస్టమ్ నాకు ఉంది, సో దానికి వెళ్తాను. మాన్యువల్ సిస్టమ్ ఎలా చేయకపోతే టేబుల్ సిస్టమ్కి వెళ్తాను. ఏదైనా ఒకటే, విచ్ ఎవర్ ఈజీ. నేను ఇదే ఫాలో అవ్వమని చెప్పట్లేదు, అందుకే నేను 2 చూపిస్తున్నాను మీకు. ఎండ్ ఆఫ్ ద డే మీరు కూర్చొని కాన్ఫిడెంట్ గా సేల్స్ ఆర్డర్ డెలివరీ బిల్లింగ్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళకి. ఫస్ట్ లెవెల్ పాస్ అంతే, ఇంకా మిమ్మల్ని అడగారు, ఇంకా మీ జోలికి రారు ఇంకా మళ్ళీ. ఓకే సార్. యా, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. నేను ఇవాళ ఈ డాక్యుమెంట్ పంపిస్తాను మీకు, ఫుల్ డాక్యుమెంట్ ఇది, సరేనా? ఓకే సార్. ఓకే సార్. నిన్న మర్చిపోయాను యాక్చువల్గా, ఇవాళ పంపిస్తాను, సరేనా? Okay. Okay. Is there any other doubt? Anyone having any doubts?